ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. జూన్ 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కత్తి పట్టుకుని సీరియస్ గా చూస్తున్న పవన్ లుక్ ఆకట్టుకుంటోంది. ధర్మం కోసం యుద్ధం మొదలైందంటూ పోస్టర్ పై క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తోండగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా జూన్ 12న హరిహర వీరమల్లు రిలీజ్ అవబోతోంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ కత్తి పట్టుకొని ఉన్న ఒక ఫోటోనైతే మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి వాళ్ళ ఫ్యాన్స్ స్పందన ఏంటి? అంటే దుర్గా, ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన అభిమానులు అయితే ఎంతో కాలంగా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన నుంచి ఒక సినిమా రావాలి, తొందరగా ఆ సినిమాని తాము చూడాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అటువంటి సందర్భంలో ఈరోజు ఏదైతే ఈ హరిహర వీరమల్లుకి సంబంధించినటువంటి పోస్టర్ విడుదల చేశారో, ఆ పోస్టర్ విడుదల చేసిన తర్వాత మండు వేసవిలో ఒక చిల్లు వాతావరణం అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా గత 2 సంవత్సరాల నుంచి, అంటే చివరిగా కూడా బ్రో అనేటువంటి ఒక పిక్చర్ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇంతమటికి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పిక్చర్ అయితే రిలీజ్ కాలేదు. ప్రధానంగా కూడా హరిహర వీరమల్లుకు సంబంధించి ఇది ఒక చారిత్రాత్మక నేపథ్యం, ఒక స్వతంత్ర సమరయోధుడికి కథకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ సినిమానైతే చేస్తున్నటువంటి పరిస్థితి. గత 6 సంవత్సరాల నుంచి కూడా ఈ సినిమాని అయితే మేక్ చేస్తున్నారు. చాలా గొప్పగా కూడా ఈ సినిమాని అయితే తీర్చిదిద్దారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఈరోజు పోస్టర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఆ పోస్టర్లో అతను పెద్ద స్వర్డ్, పెద్ద ఈ కత్తిని పట్టుకొని నిలబడినటువంటి పోస్టర్ ఏదైతే ఉందో అది మాత్రం ఎవరైతే అభిమానులు ఉన్నారో అభిమానులు మాత్రం ఆనందాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా దాంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ కానివ్వండి, అదేవిధంగా కత్తి పట్టుకున్న తీరు కానివ్వండి, ఎంతో ఆనందాన్ని కలిగించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు అయితే మాత్రం పండుగలన్నీ ఒకేసారి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అంతే విధమైనటువంటి సంతోషాన్ని అయితే మాత్రం వాళ్ళు ఉన్నారనుకొని ఉంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా గత ఆయన డిప్యూటీ సీఎం, అంటే రాజకీయ ప్రస్థానం బిగిన దగ్గర నుంచి కూడా సినిమాలు అంతగా చేయలేదు. తర్వాత మరీ 2 సంవత్సరాల నుంచి కూడా సినిమాలకు సంబంధించి ఆయన కాల్ షీట్లు కూడా ఇవ్వలేదు. అయితే మాత్రం మొట్టమొదటిసారిగా కూడా హరిహర వీరమల్లుకు మాత్రం ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కాల్ షీట్లు ఇచ్చినటువంటి నేపథ్యం. ఆ తర్వాత విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్తో పూర్తిగా కూడా సినిమాని రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి ఆ సెట్స్ కూడా సమీపంలో, అంటే విజయవాడకి దగ్గరలోనే సెట్స్ని రూపొందించి ఈ సినిమాని అయితే పూర్తిగా కూడా నిర్మించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో రిలీజింగ్ డేట్ అయితే మాత్రం వచ్చే నెల 12వ తేదీన, అంటే జూన్ 12వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కూడా ఒక పక్కన పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, మరి పక్కన కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జనసేన శ్రేణులు, అదేవిధంగా కూడా కేవలం వీర మహిళలే కాకుండా ఆయనకు ఉన్నటువంటి అశేష అభిమానులు, ప్రధానంగా ఎవరైతే చిన్నారులు ఉన్నారో చిన్నారులు అయితే మాత్రం మరింతగా కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే జూన్ 12వ తేదీ ఎప్పుడు వస్తుందా అని వాళ్ళైతే ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి తోడు ఆహార్యము కానివ్వండి, అదేవిధంగా కూడా దుస్తులు, అంటే డ్రెస్ కానివ్వండి, అదేవిధంగా ఆయన హావభావాలు కానివ్వండి, దాంట్లో కనపడినటువంటి లుక్ ఏదైతే ఉందో అది మాత్రం మరింతగా కూడా ఆకట్టుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఆయన ఆ పొడవాటి జుట్టు, అదేవిధంగా కూడా ఆ కత్తిని పట్టుకున్నటువంటి తీరుని, అదేవిధంగా ఆ డ్రెస్సింగ్ సెన్స్ని కనుక చూస్తున్నట్లే మాత్రం మరింతగా కూడా ఈ సినిమా మీద అంచనాలను మరింతగా కూడా పెంచుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ని ఒక సినిమా హీరోగా చూడాలి, సినిమా యాక్టర్గా సినిమాల్లో ఆయన సినిమా చూడాలి అని భావిస్తున్నటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి, అంటే
ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి చిత్రమైనటువంటి ఏదైతే హరిహర వీరమల్లు ఉందో ఈ హరిహర వీరమల్లు ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా కూడా అన్ని తరగతులకు సంబంధించి ముఖ్యంగా కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ సినిమా కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. 12వ తేదీ అంటే జూన్ 12 ఒక జస్ట్ ఒక నెల మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో మరింతగా కూడా ఈ సినిమా హైప్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అలాగే ఈ సినిమాతో పాటుగా కూడా మిగతా సినిమాలు కూడా కొంత గ్యాప్తో వస్తున్నటువంటి నేపథ్యంలో ఇకైతే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఇక పండగ చేసుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉందని చెప్పుకోవచ్చు. దుర్గా రైట్ రవికృష్ణ, అయితే ఖచ్చితంగా మీరు అన్నట్లు ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో అంటే పవర్ స్టార్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఓన్లీ ఈ రోజు పోస్టర్ ని మాత్రమే రిలీజ్ చేశారా, లేదా కథకి సంబంధించిన కథనం గురించి కానీ లేదా పవర్ స్టార్ క్యారెక్టర్ కి సంబంధించిన విషయాలు ఏమైనా వెల్లడించారా చిత్ర యూనిట్? అంటే దుర్గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కథ కానివ్వండి, క్యారెక్టరైజేషన్ కానివ్వండి, ఎవరికి ఏమక్కర్లేదు. పవన్ కళ్యాణ్ కనిపించాడు, ఆన్ స్క్రీన్ మీద కనిపించాడా, కొత్త చిత్రంలో కనిపించాడు అనేది చూస్తారు. కానీ ఆ కథకి సంబంధించి కానీ కథనానికి సంబంధించి కానీ ఎవరు కూడా పట్టించుకోరు. నా అభిమానులు ఏంటంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే మాత్రం చాలా ఒక మిలిటెంట్లు మాదిరిగా ఉంటారు. ఆయన చూస్తే పూనకాలు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ కథనాలు అయితే చెప్పలేదు. కానీ ప్రధానంగా కూడా ఏదైతే మాత్రం ఆయన ఎప్పుడు చూడనటువంటి ఒక డిఫరెంట్ స్టైల్లో మాత్రం పవన్ కళ్యాణ్ అయితే కనపడ్డాడని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఆయన అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గతంలో మామూలుగా సాంఘిక చిత్రాల్లోనే నడిచాడు. కానీ ఎప్పుడు కూడా ఒక హిస్టారికల్ మూవీ, అది జానపద సంబంధించిన మూవీ లాగా ఉండి అదేవిధంగా కూడా డ్రెస్ కోడ్కి సంబంధించి ఆ డ్రెస్ కూడా సూట్ అయినటువంటి నేపథ్యంలో మాత్రం ప్రధానంగా ఆయన లుక్, అదేవిధంగా కూడా ఆయన పట్టుకున్నటువంటి తీరు, ఖడ్గం పట్టుకున్నటువంటి తీరు, అలాగే ఆయన డ్రెస్సింగ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆయన హావభావాలు కానీ మరింతగా కూడా ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకట్టుకున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా పవన్ కళ్యాణ్ సినిమా అంటే కథ గురించి ఎవరు ఆలోచించారు, ప్రధానంగా కూడా పవన్ కళ్యాణ్ కనపడితే చాలు అనేటువంటి ఈ వీరాభిమానంతో ఉంటారు. ఆయన సంబంధించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం 10 సంవత్సరాల పాటు వరుసగా ఆయన చిత్రాలు ఫ్లాప్ అయినా కూడా ఎప్పుడు కూడా ఆయన అయితే డ్రౌన్ టెండర్లోకి వెళ్ళలేదు. ఎప్పటికప్పుడు ప్రతి చిత్రానికి కూడా ఒక చిత్రానికి మించి ఒక చిత్రానికి ఓపెనింగ్స్ అయితే పెరిగినాయి. అందుకనే ఆయన పవర్ స్టార్ అని అన్నారు. ఆ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఇక్కడ దానికి తోడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి చిత్రం కాబట్టి ఆయనకి సంబంధించి ప్రధానంగా కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులతో పాటుగా కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కనపడితే చాలు స్క్రీన్ మీద అనేటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన అభిమానులు ఉంటారు. అదేవిధంగా కూడా మిగతా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఆయనకు అభిమానులు అయినటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో దానికోసం అయితే ఆతృత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం జూన్ 12 ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న పరిస్థితి. అంటే మండు వేసవిలో ఈ రోజు ఇచ్చిన పోస్టర్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం చిల్లు చేసిందని చెప్పుకోవాలి. దుర్గా రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.